ఇదే మాట అప్పుడు వీళ్ళు మాట్లాడింది, 2-3 ఏళ్ళు అదే మాట్లాడారు. ఆ తర్వాత ఎలా పరిపాలనలో అప్పు చేయకుండా ఉన్నారా? చేశారు. చేసిన తర్వాత దాంట్లో ఏం కట్టారు అంటే అన్ని సంక్షేమాలకే పెట్టారు. మరి అదే సందర్భంలో వేసినటువంటి మౌలిక వస్తువులకు సంబంధించినటువంటి కూడా ఉంటాయి కదా, వీళ్ళు రోడ్లు వేయలేదు, చివరిలో వేసాడు. 6 నెలల ముందు సిమెంట్ రోడ్లు అనేక చోట్ల వేసుకొచ్చాడు. ఇప్పుడు ఇవాళ ఈనాడులో చెప్పినటువంటి కథనే దాదాపు 1,200 కోట్ల రూపాయల దాకా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయట. మరి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయంటే పని చేయకుండా బిల్లులు ఎట్టొస్తాయి? కాబట్టి ప్రతి ఒక్కటి పాలకుడు అనేటువంటిది ఇక్కడ ప్రాక్టికల్ థింకింగ్. మనం విడిగా ఉన్నప్పుడు 100 చేయగలం అనుకుంటాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విడిగా ఉన్నప్పుడు ఇంకా చాలా చేయాలనుకున్నాడు. కానీ పాలనలోకి వచ్చాక రూపాయి లెక్క కట్టుకుంటే పోలవరం అందరికి తలా 10 లక్షలు ఇచ్చేద్దాం, లేకపోతే కనుక అందరికి మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ స్థలాలు ఇచ్చేద్దాం, ఇవన్నీ చాలా అనుకున్నాడు. పాలనలోకి వచ్చాక ఖర్చు లెక్క చూసుకుంటే లేదు. చివరిలో ఎకనామిక్స్ టీచర్ అయ్యాడు. ఇదిగో ఎంతే ఉన్నాయి కాబట్టి డబ్బులు ఎంతకు మించి ఎవడు ఇవ్వలేడు, ఇది పరిస్థితి అని చెప్పుకొచ్చాడు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే పాలన నేర్పుచేటటువంటి పాఠాలు. ఫ్యూచర్ కి ఇప్పుడు ఉంది, ఇవాళ నుంచి మొన్న ఇంతకుముందు అప్పులు తీసుకునే పరిపాలన, సంపద ఏది, సంపద సృష్టి అన్నటువంటిది మాట్లాడారు. నేను అప్పుడు కూడా చెప్పా, జిఎస్టీలో మనకి ఇట్లా పెరిగింది, ఆదాయ వనరు పెరిగింది. చంద్రబాబు